అందరికీ నమస్కారం. నేను ఎనుకొల శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో జగదీష్ రెడ్డి అని ఒక వ్యక్తి ఈ మధ్యకాలం ఏదో సందర్భానుసారంగా పవన్ కళ్యాణ్ గారు కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలినాయి అనే మాట ఏదో క్యాజువల్గా అన్నారు. దాన్ని ఈ సదరు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి దాన్ని వ్యక్తీకరించి ఇష్ట ప్రకారంగా ఏదేదో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను జగదీశ్వర్ రెడ్డి, నిజంగా మనం మాట్లాడుకుందాం. నిజంగా నీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కానీ, ఆ క్యాపబిలిటీ కానీ, ఆ నిజాయితీ కానీ ఉన్నాయి నీ దగ్గర? ఒక్కసారి ఒకసారి ఆలోచించు. ఏమీ తెలియకుండా నోరు ఉంది కదా అని చెప్పేసి, ఫ్రెష్ ఉంది కదా అని చెప్పేసి అట్ట పడితే అట్ట మాట్లాడితే ఇక్కడ జనసైనికులు చూస్తూ ఎవరు ఊరుకోరు. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం మంచిది. మాట్లాడితే అందరికీ మంచిది. లేదు మనం హైదరాబాద్లో కూర్చొని మన ఇష్ట ప్రకారం మనం మాట్లాడుకుంటామంటే కుదరదు. మాట్లాడేటప్పుడు మనం ఎవరిని మాట్లాడుతున్నాము, వాళ్ళ స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, మన స్థాయికి మనం వాళ్ళు మాట్లాడడానికి అర్హులమా కాదా అనేది ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. కాదులే అని చెప్పి ఎట్లా పెడితే అట్లా మాట్లాడితే తర్వాత జరిగే పరిణామాలకి మొత్తం బాధ్యత నువ్వే వహించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఆల్రెడీ 2 సార్లు మంత్రిగా పనిచేసావు. ఇంతకన్నా నిన్ను ఎక్కువ మాట్లాడటం బాగుండదు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అన్నీ అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. అది మీకు మంచిది, మాకు మంచిది. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు దేవుడు. అలాంటి దేవుడిని మాట్లాడేటప్పుడు ఒక్కసారి 1కి 10 సార్లు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. తర్వాత ఆలోచించుకొని మాట్లాడితే ఇట్నే ఇదిగో ట్రోల్ అవుతున్నావు నీవు, అట్నే ట్రోల్ కావాల్సి వస్తుంది. జనసైనికుల దగ్గర బలికి అవ్వద్దు. ఇంకోసారి ఎప్పుడైనా మీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. జై హింద్, జై జనసేన.